ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ, నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ అయింది. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇవన్నీ ఇండియన్ సిటిజన్స్ కి ఇచ్చినటువంటి రైట్స్, ఫండమెంటల్ రైట్స్. అసలు సిటిజన్స్ ఎవరు? సిటిజన్షిప్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సిటిజన్షిప్? హౌ టు వి హౌ టు ఫైండ్ అవుట్ యూఆర్ సిటిజన్ ఆర్ నాట్? మనకేంటమ్మా మనం ఇండియన్ సిటిజన్స్ అని మనకేంటి ఆధారం, ప్రూఫ్ ఏంటి? మన దగ్గర ఏముంది ఐడెంటిటీ? మీరు ఇండియన్ సిటిజన్సే అని ఐడెంటిటీ మీకు ఏముంది? ఆధార్. నేషనల్ వైడ్ ఆధార్ కార్డ్ ఉందా మీ అందరికీ? ఆధార్ కార్డు ఓకే ఉందా? ఎస్ ఆర్ నో? టైప్. బోర్న్ బేబీ కార్డ్ నుంచి నేషనల్ సిటిజన్షిప్ కి ఈ యొక్క ఆధార్ కార్డు అది మనకి. నెక్స్ట్ ఓట్స్కి ఇలాంటి స్టేట్ లోకల్కి అయితే మనకి ఆధార్ ప్రూఫ్ లాగా, లేకపోతే యూఆర్ ఇండియన్ అనే దానికి ఆధార్ కార్డు. లోకల్గా అయితే మనకి ఓట్ కార్డు, ఓట్ కార్డు, లేకపోతే రేషన్ కార్డు, లేకపోతే కరెంటు బిల్లు, ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇండియన్స్కి. మెయిన్ నేషనల్ ద మనం మెయిన్ అయితే నేషనల్ వైజ్ అయితే మనకి ఆధార్ కార్డు. అలానే ఈ యొక్క నేషనాలిటీ కలిగిన వాళ్ళకి ఈ యొక్క మెయిన్ ఏమేమి రైట్స్, వాట్ ఆర్ ద రైట్స్ వీ హ్యావ్. ద సిటిజన్ అంటే ఏంటి? సిటిజన్షిప్ అంటే ఏంటంటే మీనింగ్ ఆఫ్ సిటిజన్షిప్. ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ క్లాసెస్, సిటిజన్స్ అండ్ ఏలియన్స్. ఓకే, మనం ఇండియన్స్ అయితే ఇండియన్ సిటిజన్స్, అదర్ వేరే నుంచి వచ్చినట్టు ఏలియన్స్ అంటారు. వైల్ ద సిటిజన్స్ ఎంజాయ్డ్ ఫుల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, aliens does not enjoy all them. Citizens are members of the political community to which they belongs. There are people who compose the state. ఓకే, మన సిటిజన్స్కి అయితే, ఇండియన్ సిటిజన్స్కి అయితే వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్, రైట్స్. దేని మీద అంటే నేను వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఉండడమ్మా మీకు రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ చెప్తాను ఇప్పుడు. దానికి బిఫోర్ మీకు కొంచెం ఇంట్రొడక్షన్ అనమాట. మన ఇండియన్ సిటిజన్షిప్స్కి మాత్రమే వి ఎంజాయ్ ద ఆల్ సివిల్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ ఆల్ ఆస్పెక్ట్ రైట్స్. అండ్ ఈ యొక్క హ్యూమన్ రైట్స్, ఈ రైట్స్లో కూడా చాలా మనకి మన ఫండమెంటల్ రైట్సే కాకుండా ఏమేమి రైట్స్ ఉంటాయి మనకి? రైట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ రైట్స్లో కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్, privileges of citizens of India, constitutional statutory basis of the citizens in India, and various forms of the rights we have. But fundamental rights are overall India, every citizen will must follow the and enjoy the these rights. ఈ రైట్స్లో భారత ప్రభుత్వం మనకి ఏమేమి వాటికి రైట్స్ ఇచ్చింది, ఏమేమి ఎంజాయ్ చేయొచ్చు, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే ఈ కాన్స్టిట్యూషన్ టు గివ్ ద గవర్నమెంట్ how to do organization and direction of the government. It give the direction, constitutional rights. హ్యూమన్ రైట్స్ కూడా ఉన్నాయి. హ్యూమన్ రైట్స్లో ఇవి వస్తాయి. నెక్స్ట్ మనకి హ్యూమన్ రైట్స్ అనేవి ఎవరైనా ఉల్లంఘిస్తే మనం కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు కోర్టుకి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, నెక్స్ట్ హ్యూమన్ రైట్స్, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, పొలిటికల్ రైట్స్, కల్చరల్
కల్చరల్ అండ్ యాక్టివిటీ రైట్స్, చాలా రైట్స్ ఉన్నాయి అందులో. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఎవ్రీ సిటిజన్స్ అనేది ఏలియన్స్ అంటే అదర్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చిన వాళ్ళకి అంత ఇవన్నీ వీటిలో మెయిన్ వాళ్ళు ఓన్లీ ఎకనామికల్గా కొంతవరకు వాళ్ళు క్లెయిమ్ చేసుకోగలరు కానీ పొలిటికల్గా కానీ నెక్స్ట్ సివిల్ పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఏలియన్స్ అంటే తెలుసు కదా, ఎనిమి ఏలియన్స్ ఉంటారు, ఫ్రెండ్లీ ఏలియన్స్ ఉంటారు. మనకి ఎనిమి ఏలియన్స్ అంటే ఈ పాకిస్తాను, ఇరాక్ వీళ్ళు. ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటే మనకి ప్రజెంట్ అమెరికన్స్, వీళ్ళందరూ మనకి ఎప్పటి నుంచో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్డ్ ఇన్ ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో. మెయిన్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీలో మీకు ఏమేమి ఉన్నాయి? ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. సర్టెన్ గ్రౌండ్స్లో ఏంటి, మీకు వాటర్ కానీ, పబ్లిక్ వెల్స్ కానీ, ఇంకా స్టేడియంస్లో కానీ, లేకపోతే మీకు స్విమ్మింగ్ గార్డ్స్లో కానీ ఇలాంటి డిస్క్రిమినేషన్ పర్సన్ టు పర్సన్కి ఏమి చూపించదు. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇది కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ద రైట్ టు ఈక్వాలిటీ అండ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఉండకూడదు. అన్టచబిలిటీకి ఇది కూడా ఒక అందరికీ ఈక్వల్ ప్రైవసీ ఉంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్లో ఇందులో రైట్ టు స్పీచ్, ఎక్స్ప్రెషన్, assembled peaceably without arms, and ఇవన్నీ you are settled in any part of the territory of India. నెక్స్ట్ మీరు ఎక్కడైనా ఏ ఆక్యుపేషన్ అయినా చేయొచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా ఆక్యుపేషన్ ఏదైనా మీరు జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా మనం మన ఇండియాలో చేసుకోవటానికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వితౌట్ ఆర్మ్స్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అంటే మనం ఎక్కడికైనా మామూలుగా రిక్రియేషనల్గా వెళ్ళొచ్చు, లేకపోతే ఎలాంటి పాస్పోర్ట్స్ కానీ ఏమి లేకుండా మనం ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చు వితౌట్ ఆర్మ్స్. కానీ మనకు ఒక 2-3 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే బౌండరీస్ కానీ, మళ్ళీ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి బౌండరీస్లో కానీ అలాంటి ఏరియాస్లో ఎవరు అలౌ చేయరు. నెక్స్ట్ ప్రాసిక్యూషన్ అనే ఏరియాస్లో కూడా ప్రొవిజన్ ఉంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ అలాంటి రెడ్ లైట్ ఏరియాస్ అలాంటివి ఉండకూడదు. నెక్స్ట్ ఎందుకని పబ్లిక్, దానివల్ల పబ్లిక్ మొరాలిటీ అనేది డిఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని నెక్స్ట్ బ్యాడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని వాటిని అవాయిడ్ చేయటం. మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క ఏమంటారు ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్స్, ఇలాంటివి ఇలాంటి కూడా ఈ మనకి ఫ్రీడమ్ అనేది లేదు. అలాంటివి ఏం చేయకూడదు. నక్సలిజం కానీ లేకపోతే ఇలాంటి వాటికి మనం ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ రైట్ టు అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. అంటే బలవంతంగా మనం ఎవరిని బానిసలుగా వాడుకోకూడదు, లేకపోతే వాళ్ళని బలవంతంగా మనం పని చేయించుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అలా ఇబ్బంది పెట్టడం అలాంటివి మనకి మన ఇండియాలో ఇలాంటివన్నీ ప్రొహిబిటెడ్. అంటే ఏంటంటే లాస్ట్ దట్ టైమ్ ఆఫ్ బిఫోర్ ఇండిపెండెన్స్
ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నాయి మనకి. అందుకని మనం ఈ యొక్క ఆ, ఆ, ఈ రైట్ ని పొందుకున్నాం. ఏంటి ఇది ఆర్టికల్ 23లో ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, బెగ్గర్స్, ఫోర్స్డ్ లేబర్స్ అండ్ అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. మీరు ఎప్పుడైనా ఓల్డ్ సినిమాల్లో చూడండి, మీకు ఓల్డ్ మూవీస్ మీరు ఎప్పుడైనా చూసినప్పుడు అందులో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి బాండ్ సర్వెంట్స్ గాను, లేకపోతే బాండ్ సర్వెంట్ అంటే ఏంటో వాళ్ళకి తిండి పెడతారు, ఇంకా వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళకి పని చేయటం, ఇంట్లోనే పని చేయటం. అలా వెట్టి చాకరీ అనొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. వెట్టి చాకరీ అంటే ఏంటి, ఎలాంటి డబ్బులు చెల్లించకుండా వాళ్ళని పర్మనెంట్ గా ఒక వస్తువును కొన్నట్టు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ఇంకా పనులు చేయించుకుంటారు. అలాంటి పనులు లేకుండా వెట్టి చాకరీ అనేది, బాండ్ సర్వెంట్స్ అనేది లేకుండా ఆ, ఎవరికి అలా పెట్టుకున్న వాళ్ళు శిక్షిస్తారు. ఓకే, అమాయకంగా తెలియక ఉన్న ఎవరినైనా మనం అలాంటి వాళ్ళని చేస్తే పక్క వాళ్ళ ఇంట్లో ఉన్న మనం కంప్లైంట్ చేయొచ్చు, మనకు రైట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ట్రాఫికింగ్ అంటే కిడ్నాపింగ్, లేకపోతే మనుషుల్ని అదేంటి మత్తు మంది చల్లి కొందరిని తీసుకెళ్ళిపోయి మోసం చేసి ఏదో బలవంతంగా పనులు చేయించుకోవటం, లేకపోతే ఎవరికి కనిపించకుండా మైండ్స్ లో కానీ, లేకపోతే ఇలాంటి హార్డ్ వర్కింగ్ ప్లేసెస్ లో కానీ పెట్టేయటం, అలాంటివి చేస్తారు. అలాంటి వాటికి కూడా ఫ్రీడమ్ లేదు. నాట్ ఇట్ ఈస్ ఎగెనెస్ట్ ఫర్ ద రైట్. అండ్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్, చిల్డ్రన్స్ లైక్ గూడ్స్. ఓకే, ఇది వరకు పూర్వకాలం ఎక్కువగా ఈ యొక్క మనుషులను కూడా మార్కెట్లో వెజిటబుల్స్ అన్నట్టు అమ్మేసేవారంట కొన్ని కొన్ని ఏరియాస్ లో. అది చాలా ఇట్ ఈస్ రాంగ్ కల్చర్. అలాగా ఉమెన్స్ ని కానీ, చిల్డ్రన్స్ ని కానీ, ఉన్నవాళ్ళు బాగా ఆస్తిపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటం, పనులు చేయించుకోవటం. వాళ్ళేమో మహారాజులాగా అలాగా మెయింటైన్ చేసిన కాలం కొన్ని లాస్ట్ కొన్ని సంఘటనలో మనం ఓల్డ్ మూవీస్ లో మీరు చూస్తే మీకు జనరల్ గా అర్థమవుతుంది. మీరు ప్రాక్టికల్ గా ఇలాంటి ఇప్పుడు ప్రస్తుతం అయితే లేవు కదా. నెక్స్ట్, ఇమ్మారల్ ట్రాఫికింగ్ ఇన్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ ప్రాస్టిట్యూషన్స్. అంటే కొందరు ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, అమ్మాయిల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళని ప్రాస్టిట్యూటెడ్ హౌసెస్ లోకి వాళ్ళని అమ్మేయటం, అలాంటివి జరుగుతాయి. ఎవరికి అలాంటి ఇమ్మారల్ ట్రాఫికింగ్ కి ఇక్కడ పాల్పడటానికి ఇట్ ఈస్ నాట్ రైట్. దేవదాసిస్. ఫస్ట్ మనకి మెయిన్ ఈ ఆర్టికల్ ఏం చూపిస్తుందంటే 23లో హ్యూమన్ బీయింగ్స్ ని, చిల్డ్రన్స్ కానీ మార్కెటింగ్ చేయకూడదు. నెక్స్ట్, ఇమ్మారల్ ట్రాఫికింగ్ ఇష్యూస్ లో లేడీస్ ఉమెన్ కానీ, చిల్డ్రన్స్ కానీ వాళ్ళని కిడ్నాప్ చేసి కానీ, లేకపోతే వాళ్ళని మొత్తం మంది ఇచ్చి కానీ, లేకపోతే ఇలాంటివి ఏవి బంధించి కానీ, నిర్బంధించి వాళ్ళని ప్రాస్టిట్యూషన్స్ కానీ, లేకపోతే దొంగతనాలు చేయమని కానీ, లేకపోతే ఇలాంటి వాటికి ప్రోత్సహించడానికి ఎవరికి అధికారం లేదు. నెక్స్ట్, దేవదాసిస్ అంటే ఇది వరకు టెంపుల్స్ లో కొందరు ఉమెన్స్ ని అలా పెట్టేసేవారు. దేవునితో పెళ్లి చేసి ఆ ఉమెన్స్ ని అలా ఉంచేసేవారు. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ దేవుడికి సేవ చేయాలంటే అక్కడ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నిట్లో వాళ్ళు అది యొక్క టెంపుల్ యాక్టివిటీస్ లోనే వాళ్ళ నుంచి నిర్బంధించేవారు. అది దేవదాసిస్. వాళ్ళ ఇంటికి అలౌ చేసేవారు కదా, ఓన్లీ వాళ్ళు మన హిందూ సాంప్రదాయాల్లో ఎక్కువగా హిందూ టెంపుల్స్ ఇలాంటివి జరిగాయి అనమాట. దాన్ని కూడా తొలగించారు. ఇప్పుడు తొలగించారంటే లేదు, రైట్ లేదు. ఇది వరకు ఆ యాక్టివిటీ చేసేవారు అనమాట. దాన్ని కూడా చేయటానికి రాజ్యాంగం ఒప్పుకోదు అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్, స్లావరీ అంటే వెట్టి చాకరీ. స్లావరీస్ అంటే ఈ యొక్క వెట్టి చాకరీ చెప్పాను కదా, అలాంటివి చేయటానికి ఆ యొక్క ఎగెనెస్ట్. ఓకే, నెక్స్ట్
వీళ్ళని పనిష్ చేయొచ్చు. టు పనిష్ ది యాక్ట్స్ ద పార్లమెంట్ హ్యాస్ మేడ్ ఇమ్మారల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 లో ఈ యాక్ట్ ని పార్లమెంట్ అమెండ్మెంట్ ఇది. నెక్స్ట్ ఇది ఒక రైట్. బాల నెక్స్ట్ చైల్డ్ లేబర్స్ మీరు విన్నారా? చైల్డ్ లేబర్స్ తెలుసా మీకు? ఆ చైల్డ్ లేబర్ అంటే బిఫోర్ 14 years చిల్డ్రన్స్ ని ఫ్యాక్టరీస్ లో కానీ లేకపోతే ఇళ్లలో పనిచేయటానికి కానీ అనుమతించకూడదు అనమాట. ఓకే, వాళ్ళని ఎలాంటి ఫ్యాక్టరీస్ లో కూడా వాళ్ళని వర్క్ కి పంపించకూడదు. వాళ్ళని ఏంటి గవర్నమెంట్ ఫ్రీగా చదివిస్తుంది. హాస్టల్స్ ఉన్నాయి. బిఫోర్ 14 years లో రిచ్ పీపుల్ అనుకోండి పేరెంట్స్ చదివిస్తారు. పూర్ పీపుల్ అనుకోండి గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది, ఫ్రీ హాస్టల్స్ ఇచ్చింది. వాటిని యూజ్ చేసుకోవాలి. అంతేగాని బిఫోర్ 14 years పేరెంట్స్ కూడా వాళ్ళని పనికి పంపించకూడదు. నెక్స్ట్ ఎవరు కూడా వాళ్ళని తెలియని వయసులో వాళ్ళ చేత పనులు చేయించుకోకూడదు. ఇంట్లో పనులే కాదు, ఫ్యాక్టరీస్ లోనే కాదు, మైన్స్ లో కానీ, షిప్పింగ్స్ లో కానీ, బీడీలు ఇలాంటి తయారు చిన్న చిన్న కంపెనీస్ లో కానీ వెళ్ళి తెలియకుండా డబ్బులు వస్తున్నాయి కదా చదివితే ఏమొస్తుందని ఒక లాంటి బిఫోర్ బిలో ప్రావర్టీ లైన్ బిలో ఉన్న పీపుల్, లేకపోతే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ జనరల్ గా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి పనులు చేస్తే గవర్నమెంట్ చట్టరీత్యా నేరం. వాళ్ళని ఎవరైతే పనిలో పెట్టుకున్నటువంటి ఆ ఓనర్ని జైల్లో వేసేస్తారు. అదనమాట ఇందులో ఇది చట్టబద్ధమైనటువంటి రైట్స్ ఇవి. ఇందులో ఏది ఉల్లంఘించినా మనం కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టుకి వెళ్ళి మనం న్యాయం జరిగే వరకు పోరాడచ్చు. అదే మీకు కొన్ని ఉన్నాయి. ఇంకా డిఎస్పి అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో మనకి అంత లేదు, కానీ దీనికి ఫుల్ పవర్స్ ఉన్నాయి అనమాట. ఈ యొక్క అందుకనే మీరు చూడండి ఎక్కడ కూడా చైల్డ్ లేబర్ లేరు ఇప్పుడు. నేను చిన్నప్పుడు చూసాను. నేను చైల్డ్ లేబర్ కింద ఇంట్లో బాగా సౌండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ చిన్నపిల్లల్ని ఎత్తుకోవటం, వాళ్ళని ఆడించడానికి, లేకపోతే బీడీలు ఇలాంటి కంపెనీల్లో ఉండటానికి, లేకపోతే పరిశ్రమలు ఏంటి ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర వీళ్ళని కూడా భయంకరమైనటువంటి పనులు చేయించుకోవటం అలాంటివి చేశారు. ఇవన్నీ ఇప్పుడు అసలు లేవు. టోటల్ గా అవాయిడ్ చేస్తారు. ఎందుకని దీన్ని మనం ఈ యాక్ట్ ని వీళ్ళు బాగా ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, ఇదివరకు ఉమెన్స్ ని కానీ ఈ యొక్క చిల్డ్రన్స్ ని కానీ కిడ్నాప్ చేసేవారు. ఎందుకని ఈ యొక్క స్లావరేజీ కోసమే. దేవదాసీస్, స్లావరేజీ ఇలాంటివన్నిటికి ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఓన్లీ వాళ్ళకి ఫుడ్ పెట్టడం, పనులు చేయించుకోవటం లైఫ్ టైం, మళ్ళీ కొంత టైం కూడా కాదు. అట్లా దానిని అలాంటి వాటికి మన ఇండియా ఈ యొక్క రైట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది రైట్ ఎగెనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే, మీకు అందరికి అర్థమైందమ్మా ఇది? ఎనీ డౌట్? నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కిల్లమ్మ. ఇది ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఒక మతం. ఈ మతానికి మత స్వాతంత్రం, లేకపోతే రైట్ టు ఫ్రీడమ్ ఫర్ రిలీజియన్. It is says Article 25 says that all persons are equal entitled to freedom of conscience and the right to freely profess, practice
ప్రాపగేట్ రిలీజియన్. ఓకే, ఇందులో ఎవరికి ఓకే ఇందులో ఏంటి 25 ఆర్టికల్ ప్రకారంగా ఏ పర్సన్ అయినా who like the religion, it is given from constitution freedom. ఓకే, ఎవరికైనా ఏ నచ్చినటువంటి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, దానిని ప్రచారం చేసుకోవచ్చు, ఆ మత సూత్రాలను ఆచరించడానికి కూడా స్వేచ్ఛ మన ఇండియాలో ఉంది. ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట. ఈ ఫ్రీడమ్ ఎందుకు మనం జనరల్ గా ఈ రిలీజియస్ ఓరియంటెడ్ స్పిరిచువల్ థింగ్స్ అన్ని మనం ఎందుకు చేస్తాం? మన పర్సనల్ అండ్ మారల్ ఎథిక్స్, నెక్స్ట్ హెల్త్, ఇవన్నీ హెల్త్, మారల్ ఎథిక్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ లివింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండటం కోసం, ఈ యొక్క పీస్ఫుల్ అట్మాస్ఫియర్, పీస్ఫుల్ లైఫ్ కోసమే కదా ఈ రిలీజియస్ సిస్టమ్ అనేది. అసలు ఈ రిలీజియస్ సిస్టమ్ అందుకని ప్రతి వ్యక్తి హ్యాపీగా స్వతంత్రంగా ఏ మతాన్నైనా ఏ దేవుణ్ణైనా కొలుచుకోవచ్చు. ఒక దేవుడే కొలవాలి అని చైనా లాగా ఏమీ లేదు. చైనాలో కమ్యూనిస్ట్ కంట్రీ లాగా ఒకే పద్ధతి. అలా కాకుండా మన ఇండియాలో ఈ విషయంలో ఈ నచ్చినటువంటి విధానంలో మనిషి దానిని స్పిరిచువల్ గ్రోత్ కోసం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, వాళ్ళకి నచ్చిన విషయాలను పక్కళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు మన ఇండియాలో. కానీ ఇందులో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్స్టిట్యూషన్, ఇన్నర్ ఫ్రీడమ్ ఆఫ్ an individual to mold his relation with God or creature in whatever way he desires. Okay, rights to profess, declaration of one religious belief and faith openly and freely. Next, right to practice. Next, right to propagate. Okay, to నేను ఫస్ట్ స్లైడే చెప్తున్నానా సెకండ్ స్లైడ్ మీకు కనిపిస్తుందా? రైట్, ఈ స్లైడ్ చెప్తున్నాను. 25th ఆర్టికల్ చెప్తున్నాను, ABCD. అందులో ఫ్రీడమ్ ఆఫ్ కన్స్టిట్యూషన్, రైట్ టు ప్రొఫెస్ అండ్ రైట్ టు ప్రాక్టీస్, రైట్ టు ప్రాపగేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్స్, ritual ceremonies and exhibitions of beliefs and ideas, and transmission and discrimination of one religious belief to other, exposition to tenets of one religious. Next, but it does not include a right to convert another person to one's own religion. ఓకే, మీకు నచ్చితే చెప్పుకోవచ్చు, కానీ బలవంతంగా మాత్రం ఎలాంటి మత మార్పిడిలు ఇలాంటివి భయంకరంగా బాధ పెట్టే విధంగా వ్యక్తిని ప్రవర్తించకూడదు, వాళ్ళని మార్చకూడదు. కానీ వాళ్ళకి పక్క వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు, మత ప్రచారం చేసుకోవచ్చు మన ఇండియాలో, కానీ బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అంటే ఫోర్సిబుల్లీ కన్వర్షన్ impinging on the freedom of conscience guaranteed to all the persons alike. However, these rights are subjected to public order, morality. Next slide. ఇదేంటంటే ద ఆర్టికల్ 26. ఇప్పుడు
వరకు మనం 25th చూసాం. 25th ఏంటి, ఇండియాలో హిందూస్ ఉన్నారు జనరల్ గా. ఈ హిందూస్ ఎవరు, మేజర్ పోర్షన్ హిందూసే కదా. జైన్స్, సిఖ్స్, బుద్ధాస్, వీళ్ళు బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు, సిక్కు వీళ్ళు మాత్రం హిందువులుగా పరిగణిస్తారు. అదర్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, హిందూ కాకుండా ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని, అండ్ వీళ్ళని మైనారిటీ కింద మనం తీసుకోవచ్చు. వీళ్ళు మైనారిటీ పీపుల్ అంటారు. హిందువులు కాకుండా రిమైనింగ్ రిలీజియస్ ని మైనారిటీస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఈ మైనారిటీస్ అనే వాళ్ళకి మైనారిటీ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్, నెక్స్ట్ మత సంబంధమైనటువంటి స్కూల్స్, దానికి సంబంధించినటువంటి మిగతా అనుబంధమైనటువంటి విషయాలన్నీ మైనారిటీ స్కూల్స్, లాంగ్వేజెస్, నెక్స్ట్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ కూడా ఉంది. ఓకే, కానీ వాటిలో తప్ప మిగతా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఈ రిలీజియస్ సిస్టమ్ గురించి ప్రచారం అనేది చేయకూడదు. ఓకే, ఆ రైట్ లేదు. నెక్స్ట్ 26th ఆర్టికల్లో every religious denomination or any of its sessions shall have the follow rights: right to establish and maintain institution for religious and charitable purposes, right to manage its own affairs in matter of religion, right to own and acquire movable and immovable properties, right to administrate such property in accordance with law. Okay, ఈ యొక్క 26th ఆర్టికల్లో ఏముందంటే మత సంబంధమైనటువంటి అంటే రిలీజియస్ కొన్ని ఉంటాయి కదా స్కూల్స్. మీకు కొన్ని స్కూల్స్ ఉంటాయి, ముస్లిం స్కూలు, క్రిస్టియన్ స్కూల్స్, హాస్పిటల్స్ ఉంటాయి కదా. వాటిలో ఈ యొక్క మత సంబంధమైనటువంటి బోధలు, లాంగ్వేజెస్, ఇప్పుడు ముస్లిమ్స్ అనుకుంటే అరబిక్ నేర్పించుకోవచ్చు, క్రిస్టియన్స్ ఇంగ్లీషు, నెక్స్ట్ వాళ్ళ ప్రేయర్స్ ఇవన్నీ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మైనారిటీ స్కూల్స్ లోనే, అంతేగాని గవర్నమెంట్ స్కూల్స్ లో కాదు. అదే చెప్తున్నాను, ఆ యొక్క కార్యకలాపాలన్నీ జరుపుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్ కూడా అదేంటి ఇంకా రైట్స్ ఉన్నాయి. ప్రాపర్టీస్ కూడా వాటిలో నిర్వహించుకోవటాన్ని, దాన్ని పెంచుకోవటంలో కూడా ఈ యొక్క రైట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది 26th ఆర్టికల్ ఇచ్చింది. ఇది అదే మీకు rights to administrate such properties in accordance with law. It rights own, acquire movable and immovable properties, to manage its own affairs. It's a matter of religious. మత సంబంధమైనటువంటి స్కూల్స్ లో తప్ప మిగతా స్కూల్స్ లో మత ప్రచారం అనేది జరగకూడదు. అదే ఇక్కడ మత స్వాతంత్రపు హక్కు అనగా, లేకపోతే హిందూ స్కూల్స్ అనే గురుకులాలు ఉంటాయి కదా, అందులో కూడా ఏంటి సంస్కృతం నేర్పిస్తారు, ఈ యొక్క మంత్రాలు నేర్పిస్తారు. ఇవన్నీ ఏంటి గురుకులాల్లో నేర్పిస్తారు హిందూస్. అంతేగాని స్కూల్స్ లో మాత్రం ఏంటి ఎంతసేపు పబ్లిక్ ఎన్వైరన్మెంట్, మెంటల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మనం జనరల్ గా సబ్జెక్ట్ గురించి మాత్రం మాట్లాడుకోవాలి. అది ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్. ద ఆర్టికల్ 27 మనం ఒక్కొక్క ఆర్టికల్ గురించి చెప్పుకుంటే ఒక్కొక్క రోజు కూడా చెప్పుకోవచ్చు, అంత ఉన్న ఈ ఆర్టికల్స్. అందుకనే బ్రీఫ్ గా చెప్తున్నాను మీకు. ఆర్టికల్
27 and 28 ఏమున్నాయంటే freedom of taxation and promotion of a religion. Article 27 says down that no person shall be compelled to pay any taxes for the promotion or maintain of any particular religion or religious denominations. Next, freedom from attending religious instructions. Under Article 28, no religious instruction shall be provided in any educational institutions wholly maintained out of state funds. Okay. However, this provision shall not apply to an educational institution administered by the state but established under any endowment or trust requiring imparting of religious instructions. Okay. ఇదేంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ ఇందులో ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయమ్మా మీలో ఇందులో మీకు చెప్పాలంటే ఒక విధంగా ఈ యొక్క ఈ రిలీజియస్ ఇష్యూలో మతాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ప్రత్యేక పన్నులు ఏమి వసూలు కానీ ఇలాంటివి ఏమి చేయడానికి అధికారం లేదు. అలాగే ఆలయాల్లో ప్రవేశించడానికి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఆ యొక్క టెంపుల్స్ ఏవైతే ఉందో అందరికీ అధికారం ఈక్వల్ గా ఉంది. కొన్ని వర్గాల వాళ్ళు వెళ్ళాలి, కొన్ని వర్గాల వాళ్ళు వెళ్ళకూడదు. ఇది వాళ్ళ మతస్థులు వెళ్ళాలి, ఈ మతస్థులు వెళ్ళకూడదు. ఇలాంటివి ఏమీ లేవు. నెక్స్ట్, అలాంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. ఓకే, అలాంటి డిస్క్రిమినేషన్ ఏమి చూపించకూడదు. నెక్స్ట్, ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి 4 టైప్స్ లో జనరల్ గా. ఓకే, అందులో ఏంటంటే ప్రభుత్వం చేత గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. నెక్స్ట్ యొక్క రిలీజియస్ మైనారిటీ స్కూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రభుత్వము అంటే సెమీ గవర్నమెంట్ ప్రైవేటు 2 కలిపినటువంటి స్కూల్స్ ఉన్నాయంటే పూర్తిగా ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఫండ్స్ తో. ఈ ఫండ్స్ మేజర్ ఇష్యూ అంటే ఈ ఫండ్స్ అనే దాన్ని బట్టి ఈ యొక్క 4 కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం ద్వారా ఉన్న వాటిల్లో ఎలాంటి విధమైనటువంటి బోధ చేయకూడదు, అది మెయిన్. నెక్స్ట్, ఈ యొక్క ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మైనారిటీ స్కూల్స్ అంటే మీకు మిషనరీ స్కూల్స్ ఉంటాయి. అలాంటి వాటిలో స్కూల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, రెసిడెంట్స్ కూడా ఇస్తారు. అలాంటి చోట ఇవ్వచ్చు. ఇంకా మిగతా వాటిలో ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ ఇందులో ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. In the Article 29 provides that any section of the citizen residing in any part of the India having a distinct language, script or culture of its own shall have the rights to conserve the same. Further, no citizen shall be denied admission into any educational institution maintained by the state or receiving aid out of state funds on grounds only of religion, race, caste, and language. The Article 29 grants protection to both religious minorities as well as linguistic minorities.
right to minorities to established administrational institutions. Okay. ఇందులో ఏంటంటే establishment of the administration of educational institutions. Article 30 grants the following rights to minorities, whether religious or linguistic. All minorities shall have the right to establish and administrate educational institutions for their choice. In granting aid, the state shall not discriminate against any educational institution managed by a minority. A mere declaration of fundamental rights in the constitution is meaningless, useless, and ruthless without providing an effective machinery for their enforcement. If and when they are violated. In other words, the right to get the fundamental rights to protected is in itself fundamental right. The Dr. B.R. Ambedkar called Article 32 is as the most important article of Constitution, and article without which this Constitution would be nullity. ఇందులో మీకు ఈ మ్యాక్సిమం దేని గురించి ఇచ్చాడంటే రిలీజియస్ ఫ్రీడమ్ యొక్క ఈ స్కూల్స్ లో ఏ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అయితే ఆ స్కూల్స్ లో ఉన్నటువంటి మైనారిటీ స్కూల్స్ కు సంబంధించినటువంటి హక్కులు వాటిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది. అందులో ఏంటంటే ఈ యొక్క మైనారిటీ స్కూల్స్ లో స్టాఫ్ సెలక్షన్ కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్ కానీ టైం టేబుల్స్ లో కానీ డెవలప్మెంట్ లో కానీ వాళ్ళకి వచ్చే ఫండ్స్ లో కానీ ఏమి ఇన్వాల్వ్ అవ్వకూడదు ఈ గవర్నమెంట్ అనేది. కానీ గవర్నమెంట్ ఏ విషయంలో చూసుకోవచ్చు అంటే ఈ యొక్క moral values and educational values. నెక్స్ట్ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఎలాంటి ల్యాండ్ పూలింగ్ అలాంటివి నెక్స్ట్ ఇలాంటివి ఏవైనా ఉల్లంఘిస్తే మాత్రం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, ఇలాంటి వాటిలో మీకు ఈ యొక్క ఈ విషయాల్లో కొన్ని డిస్క్రిమినేషన్స్ గురించి కొన్ని యొక్క రైట్స్ రిట్లు అనేవి జరిగాయి అనమాట. రిట్స్ కొన్ని ఉన్నాయి. ఈ విషయంలో కొన్ని డిస్క్రిమినేషన్స్ ఏమైనా రాకుండా ఉండటం కోసం కొన్ని రిట్స్ కూడా అంటే కొందరు కోర్టు కూడా వెళ్ళారు. ఏంటి ఈ యొక్క మైనారిటీ స్కూల్స్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం విషయాల కోసం సుప్రీం కోర్టు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఆల్ సెయింట్ స్కూల్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఆల్ సెయింట్ స్కూల్స్ అంటే నెక్స్ట్ కొన్ని ఇలాంటివి మైనారిటీ స్కూల్స్ మీద నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ కి జరిగినటువంటి కొన్ని కేసులు కూడా ఉన్నాయి. వాటికి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉంది ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఈ యొక్క 28, 29, 30
ఆర్టికల్స్ లో ఇవన్నీ డీటెయిల్ గా ఉన్నాయి, ఇన్ డీటెయిల్ గా ఉన్నాయి. అప్పుడు కొన్ని రిట్లు ఉన్నాయంట, హేబియస్ కార్పస్ అండ్ మాండమాస్ అండ్ ప్రొవిజన్ అండ్ సెర్చరియే అండ్ క్యో వారంటో అనేవి కొన్ని రిట్లు జరిగాయి అనమాట దీని మీద. ద రైట్ టు మూవ్ ద సుప్రీం కోర్ట్ బై ద అపాయింటెడ్ appropriate proceedings for the enforcement of the educational right is guaranteed. The Supreme Court shall have powers to issue direction or the order of writs for the enforcement of any of the fundamental rights. Writs issued may include దీని గురించి ఏమైనా ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ యొక్క రిట్స్ ద్వారా మనం కొన్ని రెమెడీస్ ఇచ్చారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటంటే హెబియస్ కార్పస్ లేకపోతే మాండమాస్, నెక్స్ట్ సెర్షియరీ, ప్రొహిబిషన్ అండ్ కోవారెంటో, ఇవన్నీ ఏంటంటే రిట్లు అనమాట. దీనిపైన ఈ యొక్క రైట్స్ మీద ఉన్నటువంటి రిట్స్. ఏంటి హేబియస్ కార్పస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హేబియస్ కార్పస్? హేబియస్ కార్పస్ అంటే ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ అంట, లాటిన్ టర్మ్ అండ్ విచ్ లిటరల్లీ మీన్స్ టు హ్యావ్ ఎ బాడీ. అంటే ఏంటి? హ్యావ్ ఏ బాడీ అంటే శరీరాన్ని కలిగి ఉండుట, లేకపోతే హ్యావ్ ఏ బాడీ. ఈ రిట్లో ఏంటి, ఎవరైతే ఉన్నారో పర్సన్ వాళ్ళని 24 hours లో న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. ఎవరైతే వ్యక్తి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు వెంటనే 24 hours లో వాళ్ళని అరెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి గవర్నమెంట్ యొక్క జడ్జిమెంట్కి. ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ an order issued by the court to a person who has detained another person to produce the body of the letter before it. మాండమాస్ హెబియస్ కార్పస్ గురించి చెప్తున్నానమ్మా మీకు. హెబియస్ కార్పస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ లో హెబియస్ కార్పస్, ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్. ఇట్స్ మీనింగ్ have the body, to have the body of. It is an order issued by the court of the person who had detained another person to produce the body of the letter before it. The court then examined and cause and legality of detention. We would set the detained person free if detention is found to be illegal. Thus, this writ is bulwark of individual liberty against the arbitrary detention. Okay, ఇందులో వాడు 4 points మెయింటైన్ చేస్తాడు అన్నమాట. వెంటనే నిర్బంధించటం, కోర్టుకి తీసుకెళ్లటం, ఉల్లంఘిస్తే ఈ యొక్క రైట్ ని ఉల్లంఘిస్తే. నెక్స్ట్ మాండమాస్, వి కమాండ్. మాండమాస్ అంటే వి కమాండ్ అని అర్థం. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, mandamus. It is really means we command. It is commanded issued by the court to the public official asking him to perform his official duty that he has failed or refused to perform. Okay, ఒక గవర్నమెంట్ అధికారి తన యొక్క విధులను నిర్వర్తించకపోతే
వాడి మీద రిట్ వేయచ్చు. దానినే మాండమాస్ అంటారు అనమాట. ఎవరైనా గవర్నమెంట్ అధికారి అంటే ఏదైనా ఒక కలెక్టర్ నాడు తన పని తను నిర్వర్తించకుండా వేరే పనులు చేసుకుంటూ ఉంటుంటే అతని మీద మనం గవర్నమెంట్ యాక్ట్ రిట్ వేయచ్చు అనమాట. ఓకే, ఏ గవర్నమెంట్ అధికారి అయినా. నెక్స్ట్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? లిటరల్లీ ఇట్ మీన్స్ ద టు ప్రోహిబిట్. It is issued by the higher court to a lower court or tribunal to prevent the latter from exceeding its jurisdiction. The writ of prohibition can be issued only against judicial and quasi-judicial authorities. Okay, ఇదేంటంటే ఇది కింద కోర్టు తన పరిధిలోనికి రాని ఏదైనా కేసును పరిశీలిస్తూ ఉంటే ఆ పరిశీలనను నిలిపివేయాలని న్యాయస్థానం వాళ్ళకి చెప్తుంది. అంటే వాళ్ళకి అనవసరమైన విషయాల్లో దూరి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కేసు హీరింగ్ చేస్తే దాన్ని నీకు అనవసరం అయిందని ప్రొహిబిటెడ్. సెరిసరీ కోడ్. సెరిసరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ లెటర్ లిటరల్లీ సెన్స్. ఇట్ మీన్స్ టు బి సర్టిఫైడ్ or to be informed. It is issued by the higher court to lower court or tribunal either to transfer a case pending with the letter to itself or to quash the order of the letter in a case. Okay, ఇక్కడ పైన ప్రొహిబిషన్ అంటే అనవసరమైనటువంటి కేసులు పరిశీలించడం. ఇక్కడ ఏంటి? సెరిసరీ అంటే ఏంటంటే మీకు చెప్పిన విధంగా ఈ కింది కోర్టు తన పరిధిలోకి రాని కేసులను విచారించి తీర్పు వెలువరించిన తర్వాత కేసును కొట్టివేస్తుంది. ఇది అది కోర్టు పరిధిలోకి రాదని ఆ తీర్పును నిలిపివేస్తుంది అనమాట. ఓకే, అది. నెక్స్ట్ కో క్వారంటో అంటే ఏంటంటే the literal sense, it means by the what authority or warrant it is issued by the court to inquire into the legality of the claim of person to public office. Hence it prevent illegal assumptions of the public office by the person. అంటే ఏంటి అంటే కో వారెంట్ అంటే ఏంటంటే వాట్ అథారిటీ. మీనింగ్ వాట్ అథారిటీ అంటే ఒక అర్హత లేని వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేపట్టడం. ఓకే, డూప్లికేట్ అనమాట. డూప్లికేట్ డాక్టరు, డూప్లికేట్ కలెక్టర్ లాగా బిహేవ్ చేయటం అనమాట. ఎవరైతే క్వాలిఫికేషన్ లేకుండా లేకపోతే నిజంగా ఆ ప్లేస్ ఆ యొక్క పోస్ట్ అతనిది కాకపోయినా వేరే వాళ్ళు డూప్లికేట్ పర్సన్ వచ్చి ఆ యొక్క ప్లేస్ లో ఉంటే వాళ్ళని కోవారంటూ అంటారు. అంటే అర్హత లేని వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేపట్టినప్పుడు ఏ అర్హతతో ఆ పదవి చేపట్టాడో ప్రశ్నించే అధికారం కోర్టుకుంటుంది. దానిని అలా వేసిన రిట్ ని కోవారంటో అని అంటాం అనమాట. అలా చాలా రిట్స్ ఉన్నాయి. ఇదేంటి? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ లో ఓకే ఈ యొక్క రిట్స్ 5 ఉన్నాయి. ఆ 5 అన్నమాట. ఇవన్నీ మీకు లాస్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ లోకి వచ్చాయన్నమాట. ఇవన్నీ ఎడ్యుకేషనల్, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్,
రైట్ టు ఫ్రీడమ్ తర్వాత కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ లో మీకు ఈ యొక్క 29 30 31 33 లో మనకి ఈ యొక్క రిట్స్ అనేవి వచ్చాయి. ఓకే, మీకు ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ అండ్ సిక్స్ ఫండమెంటల్, మనకి ప్రాపర్టీ రైట్ కూడా ఉంది కానీ దాన్ని రిమూవ్ చేశారు. బట్ ఈ ఈ సిక్స్ ఆర్టికల్స్ 14 to 32 ఆర్టికల్స్ వరకు ఈ రోజు మనం స్టడీ చేసాం. ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ లో 14 1 to 4 ఇండియా నేమ్, టైటిల్, ఏరియా, స్టేట్స్, యూనిటరీ టెరిటరీస్ గురించి ఉంటుంది. అదే 5 to 11 సిటిజన్షిప్ గురించి ఉంది. సిటిజన్షిప్ అంటే ఇండియన్స్, ఏలియన్స్ సిటిజన్షిప్స్ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్. అలానే ఇప్పుడు 14 to 23 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడము, ఎక్స్‌ప్లాయిటేషన్, అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ టు ప్రాపర్టీ లేదు, రైట్ టు ఈ యొక్క ఈ 6 స్టడీ చేసాం. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అయిపోయింది. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి నెక్స్ట్ క్లాస్లో వి డిస్కస్. ఈరోజు అవజేసేద్దాం అనుకున్నా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నెక్స్ట్ క్లాస్లో మ్యాక్సిమం అవచేసి 3rd యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఇదంతా 2nd యూనిట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మమ్మీ